నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. జగన్ స్క్రిప్ట్ లేకుండా, కిషోర్ లేకుండా అండ్ పేటిఎం బ్యాచ్ లేకుండా అసలు జగన్ జగనే కాదు అని చెప్పేసి కొన్ని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. మీరేమంటారు సార్? అది ఎప్పుడు 5 సంవత్సరాల ముందు చెప్పుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే నిన్న ఒక వీడియో వచ్చింది, అంటే నేను ఫ్లో మిస్ అవుతుంది మీరు మధ్యలో మాట్లాడుతుంటే అని చెప్పేసి ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది జగన్. అవును, ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ప్రశ్నలకి ఆయన విసిగిపోతూ నా ఫ్లో మిస్ అయిపోతుంది, నేను చెప్పలేకపోతానని దయచేసి అని కూడా సంబోధించాడు. అది ఈ ప్రశ్న ఎప్పటిదంటే 5 years ముందుది. స్క్రిప్ట్ లేకుండా చదవలేడు. తర్వాత ఆలుగడ్డ ఎల్లగడ్డకి ఎల్లుగడ్డకి తేడా తెలియదు. తర్వాత ఏ మాట కూడా సార్వభౌమాధికారం అనే మాట అనలేడు. కొన్ని ఉన్నాయి, కొన్ని నోరు తిరగవు, నోరు పలకవు. దానికి ప్రధాన కారణం తెలుగు మీడియంలో చదువుకోవడం ఒకటి, తర్వాత కొన్ని నోరు తిరగవు మాట. తెలుగు మీడియంలో చదివితే పదాలు పలకాలి కదా. సారీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం అంటే ఏమి లేదు, ఒక అన్నిటికీ దూరమే బతుకుతారు కొంతకాలం. అందుకే ఐడియల్నెస్ బ్రెయిన్ అయిపోయింది మాట. అంటే ఏ పని చేయరు కదా, చిన్నప్పటి నుంచి ఏముంది వాళ్ళ తాలూకు ఆలోచనలన్నీ దేని మీద పెంచుకుంటే 13-14 yearsకి ఒక వ్యక్తి దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడో పిల్లలు కూడా అంతే. 13-14 అప్పుడు దానికి దానికి స్టాగ్నేట్ అయి ఉండిపోతారు. అక్కడే వస్తుందన్నమాట. ఆ టైంలో ఈయన చూసుకుందంటే ఆయన చూసిందంతా హత్యా రాజకీయమే. ఆ తాతగారి హత్యా రాజకీయాలు, ఈజీ మేకింగ్ మనీ. ఒక సెటిల్మెంట్ చేస్తే ఒక 50 ఎకరాల పొలం వస్తుంది అంటే, ఒక సెటిల్మెంట్ లో 50 ఎకరాల పొలం వస్తుందా? ఏదో ఒక సంథింగ్ ఏదో ఇట్లాంటి జరగకుండా పనులు జరుగుతుంటే ఇంటింటే డబ్బు వస్తుంది. అదే మార్గాన్ని ఎంపీ చేసుకుంటాడు అన్నమాట. ఈజ్ బోర్న్ అండ్ బ్రాటప్ లైక్ దాట్ అని కావాలి. లేకపోతే ఆ నాన్న ముఖ్యమంత్రి అయితే ఈయన లక్షల కోట్లు సంపాదించడం ఏంటి, హౌ టు మేక్ మనీ అనేది తెలుసు. మనీ లాండరింగ్ బాగా తెలుసు మాట. ఆయన తెలిసిందంతా మనీ లాండరింగ్. ఇంత ఇన్ని కోట్లు అప్పైపోయింటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లో స్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అప్పవలేదు. అక్కడి నుంచి ఒక 50,000 కోట్లు తీసుకురావడం, 5,000 కోట్లు పంచడం, మిగతా 45 కోట్లు దాచేయడమే. ఇది ఆయన తాలూకు ఉద్దేశం. దానికి చాలా ఆయన చెప్పిన అబద్ధాలు కూడా ఎవరు చెప్పరు అన్నమాట. నోరు ఇప్పితే అబద్ధం, ఒక్క నిజం కూడా మాట్లాడు. కాదంటే డబ్బు దోచుకుంటాడు, డబ్బుని పనిచేస్తాడు కూడా. ఆయన బలహీనత అదే, బలం అయింది అదే. అందువల్ల ఈ స్క్రిప్ట్ చదవడం ఇవన్నీ అవసరం. ఓదార్చడానికి వెళ్ళినాడు, ఓదార్చి వచ్చారు. కానీ ఈ స్క్రిప్ట్లు చదవడం చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళ తాలూకు ఏవైతే ఉన్నాయో అసమానతలు, వాళ్ళ తాలూకు దాన్ని ఏమంటారు, దౌర్జన్యం, నియంతృత్వం అని కొత్త పేర్లు పెట్టి ఆయన ప్రజలనేమో చైతన్యపరచాలని ఆలోచిస్తున్నాడు. ఆ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నాడు. నిన్నెందుకు ఎన్నుకుంటారు? నువ్వు ఊర్లోకి వచ్చావు కనుక, నీ తాలూకు నాయకులు కొంతమందిని తోడుకొని వచ్చారు కనుక ఆ పెయిడ్ బ్యాచ్ అంతా నీ ముందు ఉన్నారు. వాళ్ళని ఆలంబనగా తీసుకొని ఈయన మైకులు ఉపన్యాసాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి మైకులు ఉపన్యాసాలు చేస్తున్నాడు. కానీ అయితే ఎవరితో చెప్పుకుంటారు? అక్కడ శవం పక్కన పెట్టి శవ రాజకీయాలు అంటారు కదండి అందరూ. చేయడం ఏంటండి అది. తర్వాత స్క్రిప్టే కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, వీళ్ళందరూ ఒక స్క్రిప్ట్ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి రాశాడికేమో ఫార్వర్డ్ చేస్తాడు. ఎవరికి? కొడాలి నానికి, లేకపోతే అంబటి రాంబాబు. కాపులు ఎవరైనా కాపుల్ని నిందించాలంటే అంబటి రాంబాబు, అలాగే కమ్మ వాళ్ళని నిందించాలంటే ఈ కొడాలి నాని, అలాగే రెడ్డిల్ని నిందించాలంటే రోజారెడ్డి, అలా యాదవుల్ని నిందించాలంటే అనిల్ కుమార్ యాదవ్. ఇలా ఏ కులస్తులకి ఆ కులస్తుని పెద్దమాట. మళ్ళీ కాపుల్ని నిందించాలంటే పేరు నాని. ఇలాగా మొత్తం ఆ వ్యవస్థనే కలుషితం చేశాడమ్మా. అందువల్ల ఆయన తాలూకు ఏ మాట అన్నప్పుడు కూడా మనం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. మనం ఓడిపోతే ఎందుకు ఓడిపోయినా తెలుసుకోవాలి కదా. మేము మంచివాళ్ళం, మంచి చేసాం, మేము ఓడిపోయాం, సరికొత్త నినాదం మాట. కొంతమంది ఇంట్లోంచి బయటికి రారు ఒక 6 మాసాలు. అలా కాకుండా అనకూడదు. కానీ నువ్వు తండ్రి
శవం దగ్గరుండి ముఖ్యమంత్రి కోసం ఏర్పాట్లు చేసుకున్నాం అంటే ఏమో అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే అర్థం అవుతుంది, ఓడిపోయిన ఒక 6 మాసాలు తిరక్క ముందే మళ్ళీ రాజకీయాలు మొదలు పెడుతున్నావు. కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతే తర్వాత మందే వస్తుంది రాజ్యం అని ఎంత ఆత్మహత్యం చేసుకొని చెప్తున్నావు. మరి ఇప్పుడు స్క్రిప్ట్లు ఎవరు రాస్తున్నారు? ఇంకెవరు దగ్గరుంటే రాస్తున్నారేమో తెలియదు. ఈ స్క్రిప్ట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నీ మీద ఏమాత్రమైనా ఆశ ఉన్నట్టయితే 4 ఎంపీలు మారిపోరు. ఒకటి, నీ మీద ఏమాత్రం ఆశ ఉన్నా సరే టౌన్లో ఉన్న కార్పొరేటర్స్ అందరూ కూడా పార్టీ మారరు. అసలు నీ మీద నమ్మకం లేదు, నీకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఇది ప్రజలు అనుకుంటున్నారు. అది అలాగే నీకని కాదు, రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం ప్రజల అంచనాకి చేరువుగా లేకపోతే వాళ్ళని తిప్పికొడతారమ్మా. రాజకీయ చైతన్యం బాగా పెరిగింది అంటే మిమ్మల్ని ఓటేసి ఎన్నుకున్నందుకు మమ్మల్ని చావగొట్టడానికా అంటే అందుకనే ప్రజా చైతన్యం బాగా పెరిగింది కనుక ఎవరిని ఇక ముందు నాయకులు ఉపేక్షించేది లేదు. మొన్న ఎంత తేడా ఎంత తేడా జరిగింది. ఎక్కడ చూసినప్పుడు కూడా రాత్రి 1 గంట వరకు ఓట్లు వేశారంటే ఎందుకు? ఇది 88% ఓటింగ్ అయిందంటే పక్క రాష్ట్రాల నుంచి, పొరుగు దేశాల నుంచి, ఎక్కడి నుంచి అంటే లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు. ఆ విషయం మర్చిపోకూడదు. ఏదో ఈ తిక్కగా మాట్లాడుతున్నట్టయితే ఆ మాటలు విని నువ్వు ఇంకా దిగజారిపోతావు, కానీ నీ మీద ఏమాత్రం కూడా గౌరవం పెరగదు. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయనకి ఏంటి ఈ లోపం ఏంటి? రెండు ప్రధానమైన కారణాలమ్మా. ఆయన ఫ్రేమ్ చేసుకుని మాట్లాడడం ఒకటి, అనుభవంతో మాట్లాడడం ఒకటి. లేదా ప్రజా సమస్యల్ని గుండెల నిండా నింపుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే కళ్ళతో కట్టినట్టు చెప్పొచ్చు కదా, నువ్వు అంత కళ్ళ ముందు చూసిందే ఈ అరాజకాలు, అన్యాయాలు, ప్రజా సమస్యలన్నీ. అంటే చూసినట్టుగా మాట్లాడుతున్నాడు. అది 3 రకాలుగా ఉంటాయన్నమాట. స్క్రిప్ట్ చూసి చదవాలంటే ఆయనకు ముందు కొంత లోపల విషయం ఉండాలి కదా, అక్షరాలు పలికేటువంటి ఆ నాలెడ్జ్ కూడా కావాలమ్మా. తస్కంబుట్ల వారి కుమారుడు విశ్వక్షేణుడు అన్నాం అనుకోండి, ఆ 4 తిరిగితే ఆ మాట అంటాం. 4 తిరగకపోతే ఏమంటాం మనం? 4 తిరగాలంటే చిన్నప్పటి నుంచి భాషా ప్రవీణం ఉండాలి. అది మరి ఆయన లేదు, 4 తిరగదు కనుక అలా మాట్లాడతాడు. ఆయన క్షమించడం తప్ప మనం ఏం చేయలేము. ఆ మాట్లాడి కూడా గబ్బు మాటలు మాట్లాడతారా అన్నదే నా బాధ. మాటల్లో తప్పు వస్తే నష్టం లేదు, గబ్బు మాటలు మాట్లాడతాడు. అక్షరాలు నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలి. పోనీ ఇదంతా మానేసి ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు మనకి తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు, అశోక్ గజపతిరాజు గారు. వాళ్ళంతా కాశ్మీర్, కాశీ యూనివర్సిటీ ఇలా చదువుకున్నారు అన్నమాట. వాళ్ళు తెలుగు రాదు. మరి చక్కగా అసెంబ్లీలో కూడా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. ఇప్పటికి రాజకీయాల్లో చేరి 46 సంవత్సరాలు అవుతుంది అశోక్ గజపతిరాజు. అక్కడ పార్లమెంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడాడు. అలాగే మాట్లాడితే పర్వాలేదు కదా. అటు ఇంగ్లీషు కాకుండా ఇటు తెలుగు కాకుండా అయోమయంగా ఏదో నాకంటే ముందు ఎవరైనా చెప్పేస్తారేమో అని